ఇప్పుడు చంద్రబాబు గారు మందకృష్ణ గారికి దగ్గరి వ్యక్తి. సో చంద్రబాబు గారు అక్కడ వర్గీకరణ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సుప్రీంకోర్టుకి వెళ్ళినా లేదంటే రేపు మళ్ళీ పార్లమెంట్కి వెళ్ళినా మోడీ దగ్గరికి వెళ్ళినా మందకృష్ణ గారికి సపోర్ట్గానే రిజల్ట్ వచ్చే అవకాశం ఉన్నది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ ప్రకటించారు. ఇప్పుడు ఆల్రెడీ అంత జరుగుతుంది అన్నట్టుగానే కనబడతా ఉంది. ఇది ఆగుతుందని మీరు అంటారా, లేదంటే వర్గీకరణ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా? లాస్ట్ ఎక్కడ ఆగుతుందని అంటే ఈ వర్గీకరణ అంశం అనేది మళ్ళీ సుప్రీంకోర్టు అయినా కొట్లు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయా, లేదు అని అంటే వర్గీకరణ జరుగుతుందని? పార్లమెంట్లో అమెండ్మెంట్ చేయనంత కాలం వీళ్ళు ఇచ్చినటువంటి అడ్వైజ్ ఏదైతే ఉందో, నేను జడ్జిమెంట్ అనట్లేదు దీన్ని, ఓకే, దిస్ ఈజ్ ఇన్ అడ్వైజరీ నేచర్. మీరు కావాలంటే చేసుకోండి. ఇప్పుడు ఆకలిస్తుంది, నాకు ఆకలిస్తుందని అన్నం పెట్టమని అడగాలి, కానీ నీ దగ్గర అన్నం ఉంటే పెట్టు నేను తింటా అన్నాను అనుకో, ఏమనుకుంటావు నువ్వు? నేనేమని అడగాలి? ఆకలి అవుతుందని అడగాలి, అంతే కదా. అంతేగా నీ దగ్గర ఉంటే నాకు పెట్టు, లేకపోతే నాకు బాబుమోహన్ సినిమాలో చెప్పినట్టుగా అంత చికెన్ ఉంటే అమ్మ పొద్దున్నే వచ్చి అడుక్కోవటంలో కూడా ఇప్పుడు రూపాయి ఇస్తే ఇప్పుడు తీసుకోవట్లా, వేస్తే 100 రూపాయల నోటు వేయాలి, లేదా 500 రూపాయల నోటు వేయాలి. ఆ దశలో ఇప్పుడు వీళ్ళని కొట్టేయమంటే వీళ్ళు కొట్టేస్తారో సస్తారో నాకు అనవసరం. సుప్రీంకోర్టుకి ఎవరు వెళ్ళినా సరే వీళ్ళు ఏం చేసినా ఇట్ విల్ బి అవుట్, ప్రొవైడెడ్ మీరు చెయ్యాల్సిన చోట ఎందుకు చేయట్లేదు, మీరు కూర్చోవలసిన కుర్చీలో కూర్చొని దీన్ని ఎందుకు చేయట్లేదు? హూ ఈజ్ స్టాపింగ్ యూ? మోడీ నేను అడుగుతున్నా, ఈరోజు చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నా, నువ్వు పవన్ కళ్యాణ్ చక్రం తిప్పుతున్నారు కదా, ఒకటి తెలియకుండా ఒకటి పోయి కలిసి వస్తున్నారు. ఎవరు వాళ్ళిద్దరిని? ఎవరు వాళ్ళిద్దరు? మోడీ, అమిత్ షా, అంతే, వాళ్ళిద్దరే కదా గవర్నమెంట్. అవును, వీళ్ళిద్దరు పోయి కలుస్తారు. ఇక్కడ వీళ్ళిద్దరు, అక్కడ వాళ్ళిద్దరు చేసుకోండి, పార్లమెంట్లో పెట్టండి. ఈ పార్లమెంట్ ఎందుకు నీకు ఈ జడ్జిమెంట్ రావడంతో ఉత్తర భారతదేశంలో ఉన్న చెమర్ ఎంపీలు మొత్తం కూడా ఎందుకు దీన్ని వ్యతిరేకించారు? నెంబర్ 1, ఎందుకు వ్యతిరేకించారు? అందరూ మోడీని అమిత్ షాని ఎందుకు చుట్టుముట్టారు? చెమర్స్ అంటే మాదిగలే కదా. ఎందుకు నీకు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మాయావతి దీన్ని ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? మా సోదరిమణే కదా, ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? వర్గీకరణ ఎందుకు వ్యతిరేకిస్తూ ఉంది? మాయావతి మనోవాది. అక్కడ వచ్చినటువంటి చంద్రశేఖర్ ఒక అతను ఆజాద్ అతను ఎందుకు వ్యతిరేకిస్తూ పెద్ద బహిరంగ సభ ఎందుకు పెట్టాడు ఢిల్లీలో? ఆయన చెమరే కదా, అక్కడికి ఎందుకు వెళ్ళి అడగట్లేదు? రామ్ విలాస్ పాస్వాన్ ఆయన చెమరే కదా, అక్కడికి ఎందుకు వెళ్ళి అడగట్లేదు? రామ్ విలాస్ పాస్వాన్ తర్వాత అతవాలే, ఒకవేళ అతవాలేని మీరు మహరు వీడు మాలాడు అనుకుందాం, లేకపోతే ప్రకాష్ అంబేద్కర్ మనవడే కదా, అతను కూడా వర్గీకరణ సపోర్ట్ చేశాడు కదా, మీరు ఎందుకు అతను పోయి పార్లమెంట్లో పెట్టమని అడగట్లేదు? అరే నీకు అసలు నువ్వు పడుకోవాల్సిన మంచం మీద పడుకోకుండా నువ్వు కింద పడుకొని మంచం ఖాళీగా పెట్టుకొని నన్ను మంచం మీద పడుకొని లేదనంటే ఎవడు చెప్తాడు ఇక్కడ? అసలు నాకు ఈ ప్రశ్నకి మీరు సీనియర్ జర్నలిస్ట్, మీరు ఎవరొచ్చినా ఈ కుర్చీలో సమాధానం చెప్పడం కోసం ఎవడొచ్చినా, నేను ఉషా మెహ్రా రిపోర్ట్ చూపించాను మీకు, రామచంద్రరాజు కమిషన్ ఎలా కొట్టేసారో చూపించాను, ఈవీ చిన్నయ్య జడ్జిమెంట్ ఎలా ఇచ్చిందో చూపించాను, ఇప్పుడు ఇచ్చినటువంటి జడ్జిమెంటో లేకపోతే ఒక సలహానో దాన్ని ఏ కాబోతుందో కూడా నేను చెప్తున్నాను. ఇది మా సోదరుల మీద నాకు కోపంతో కాదు, లేదా బాధతోటి కాదు. అసలు రిజర్వేషన్లు తీసేయాలనుకునే ఆర్ఎస్ఎస్ బీజేపీ పవర్లో ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా నువ్వు పోరాడకుండా అసలు పబ్లిక్ సెక్టర్స్ మొత్తాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్తో సహా అమ్మేస్తూ ఎల్ఐసిని అమ్మేశారు, బ్యాంకులను అమ్మేశారు, రైల్వేస్ని అమ్మేస్తున్నారు, ప్రధాన్ని అమ్మేసే విమానాలను అమ్మేశారు, ఎయిర్పోర్ట్లను అమ్మేశారు, ఓడలను అమ్మేశారు, మొత్తం అమ్మేస్తున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ సంఖ్యలో దూరి నీకు ఉద్యోగాలు ఎక్కడున్నాయని? పోనీ నువ్వు ఉద్యోగం లేకపోతే ఎడ్యుకేషన్ అడిగేవా? నువ్వేం అడుగుతున్నావు? మా రాజకీయ పదవులు అడుగుతున్నావు. నీది ఏబిసిడి వర్గీకరణ దేనికి సంబంధించింది? ఓన్లీ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. కానీ నువ్వేం అడుగుతున్నావు? ఖర్గే ఆయన మాలోడు, కొప్పుల రాజు మాలోడు, సోనియా గాంధీ మాల, రాహుల్ గాంధీ మాల, రేవంత్ రెడ్డి కూడా మాలోడు అయిపోతున్నాడు. ఈ గొడవ ఏంటి అసలు? నువ్వు ఉద్యమం చేసేదేమో ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ మీద, నువ్వు బ్లాక్మెయిల్ చేసేదేమో రాజకీయ పార్టీల పోస్టుల మీద. ఎవరండి కడియం శ్రీహరి గారు? ఆయన మీద నువ్వు ఎలా డబ్బులు కొడతావు నేను అడుగుతున్నా. ఇజ్ నాట్ ఎస్సీ? ఒకదానికి పొంతం లేదు. ఈ పొంతం లేనటువంటి అంశాలను తీసుకొచ్చేసి మాలాంటి వాళ్ళు ఎత్తున పెట్టి మీరు వాగండి అంటే ఎంతసేపు వాగాల? వాగితే మళ్ళీ మాదిగులకు వ్యతిరేకంగా అంటారు. నేను ఇక్కడ మొత్తం గొంతంతా చించుకొని చెప్తున్నా, మాదిగులు మారలు వాళ్ళ మధ్య ఉన్నది మిత్ర వైరుధ్యం మాత్రమే, శత్రు వైరుధ్యం కాదు. కాబట్టి పార్లమెంట్ చెప్పినట్టుగా అంబేద్కర్ కోరుకుంటున్నా, ట్రై టు యునైట్. దిస్ ఈజ్ అవర్ పవర్, దిస్ ఈజ్ అవర్ ఎనర్జీ. నేషనల్ ఇంటిగ్రిటీ కూడా కలిసి ఉంటేనే.
ఈ దేశం ముక్కలు ముక్కలు అయితే తంతాడండి చైనా వాడో, రష్యా వాడో, లేదా బార్డర్లో ఉన్న పాకిస్తాన్ వాడో, బంగ్లాదేశ్ వాడో అందరు కలిసి ఉన్నారు అనుకోని. రీసెంట్గా ఒకటి వచ్చింది, ఈ దుమ్ము ధూళికి చచ్చిపోతాను, ఢిల్లీని క్యాపిటల్గా మార్చేసి వేరే చోట పంపమని. మారుస్తారా? అవును. నేను అడుగుతున్నాను సార్. లేకపోతే ఈ రాష్ట్రాలను ఇంకా విడగొట్టండి. ఫెడరల్ సిస్టమ్ ఏమవుతుంది? రాష్ట్రాలు కేంద్రం కలిసి ఉంటేనే కదా. దళితుల్లో కలిసి ఉంటే నీకేంటి బాధ? వాళ్ళకి చేయాల్సింది చేయి మహాప్రభు, ఎవడైనా సరే. అరే, ట్రై టు అండర్స్టాండ్ ఇన్ ఏ ప్రాపర్ వే ఇండియన్ కాన్స్టిట్యూషన్. యూ డోంట్ నో హౌ టు అండర్స్టాండ్. యూ ఫెలస్ డివైడ్ అండ్ రూల్ పాలసీ ఇంప్లిమెంటింగ్. బట్ వాట్ వీఆర్ రిక్వెస్టింగ్, యునైట్గా ఉండాలని అడుగుతున్నాం. అంబేద్కర్ చెప్పినట్టుగా పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ. విడిగొట్టబడినటువంటి 2 రాష్ట్రాల్లో మాలమాదిగలు కలిసి ఉంటే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవకాశాలని కాదని కాన్సీరామ్ చెప్పిన సూత్రాల్ని పక్కన పడేసి జీవితకాలం వీళ్ళని కలిసి ఉండకూడదనే బ్రాహ్మణవాదాన్ని నెత్తినెత్తుకొని, బ్రాహ్మణికల్ థాట్ని నెత్తినెత్తుకొని తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తి ఏదో జరిగిందని 30 సంవత్సరాల విజయోత్సవాలు చేసుకుంటే దానికి మేమేం చేయలేం. మేధావులు సమాధానం చెప్తారు. ఒకవేళ కోర్టులో తెలివైనటువంటి ఒకవేళ మేము అడిగితే రేపు ఇది 13 మంది జడ్జిలు ఉన్నట్టు బెంచ్కి వెళ్ళాలా? ఎందుకంటే 11 మంది, 9 మంది ఇంద్రసహాని కేసు అయిపోయింది, 9 మందికి పోదు. ఇంకా ఇది 7 అయిపోయింది, 5 అయిపోయింది, 1 అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇది 11 లేదా 13 పోవాలి. 13 పోవాలంటే దట్ ఈస్ ఓన్లీ ది అపెక్స్ బెంచ్. కానీ దానికన్నా ముందు 11 ఛాన్స్ ఉంది. కాబట్టి ఒకవేళ నిజంగా దీన్ని రివ్యూగా పెట్టాలంటే మోడీ ఇఫ్ ఈజ్ అనేబుల్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్, ఇఫ్ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్, ఆస్క్, ఐఎమ్ రిక్వెస్టింగ్ మోడీ, సెండ్ దిస్ ఫర్ రీలుక్ టు ది 11-member జడ్జ్ బెంచ్. పంపండి. ఎందుకు మీరు పార్లమెంట్ వదిలేసుకొని వేరే కోర్టులో ఫుట్బాల్ ఆడమంటే క్రికెట్ ఎందుకు ఆడతారా మీరు? ఫుట్బాల్ వేరు, క్రికెట్ వేరు. ఫుట్బాల్ ఆడే గేము, కోర్టు అంతా డిఫరెంట్. అది పార్లమెంటు. మీరు క్రికెట్ ఆడే చోటు వచ్చి ఆడుతూ ఉన్నారు. కాబట్టి తప్పు ఇది. దే ఆర్ డూయింగ్ మిస్టేక్. యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ డూయింగ్ మిస్టేక్స్, వీఆర్ హియర్ టు క్వశ్చన్. ఓకే సార్, వీఆర్ హియర్ టు క్వశ్చన్.